ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఐఎమ్ విత్ యూ టు డెలివర్ యూ. యిర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కృమరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మనం ఎరుగనేటువంటి నూతన మార్గములో సాగే ప్రయాణంలో ప్రమాదాల మధ్య నడిచే దేవుని బిడ్డకు దేవుడిచ్చినటువంటి హామీ ఈ వాక్యం. ఇది యుద్ధం మధ్యలో ఉన్నటువంటి విశ్వాసికి దేవుని మాట. ఇది నీ మార్గంలో నువ్వు సమస్యల్లో పడవచ్చు, ఇరుకులు ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టవచ్చు. కానీ నీ అనానుకూల పరిస్థితుల్లో నీవు ఒంటరివి కాదు అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నానని నీకు వాగ్దానము చేస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా గమనిస్తే నీకు ప్రమాదాలు రావు, సమస్యలు రావు అని దేవుడు అంటం లేదు. కానీ నీ ప్రమాదాల నుండి, నీ సమస్యల నుండి నేను విడిపిస్తాను అని నీకు వాగ్దానము చేస్తున్నాడు. క్రైస్తవ జీవితం సమస్యలు లేని జీవితం కాదు. క్రైస్తవ జీవితం సమస్యల మధ్యన దేవుని సన్నిధి. లేఖనమే మాట్లాడుతుంది, లోకములో మీకు శ్రమ కలుగునని. కానీ విడిపించుటకు ఆయన నీతో పాటు ఉన్నాడు. విడిపించువాడు ఆయన. మనుష్యులు తీర్పు చెప్తారు, పరిస్థితులైతే నిన్ను భయపడతాయి. కానీ దేవుడు అంటున్నాడు, చివరి మాట నీ సమస్య కాదు, చివరి మాట నాది. ప్రభువు నన్ను సమస్త దుష్కార్యముల నుండి విడిపించునని తిమోతి భక్తుడు రాస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలం దేవుడు నీతో సూటిగా మాట్లాడుతునే వాక్యం నీవు జాగ్రత్తగా ఆలకిస్తే నీ భయం ధైర్యంగా మారుతుంది. నీ అనిశ్చితి కలిగిన ప్రతి పరిస్థితి సడలని విశ్వాసంగా మారుతుంది. నీ ప్రతి ఆందోళన కూడా ఆశగా మారిపోతుంది. కారణం ఏంటో తెలుసా? నిన్ను విడిపించటానికి దేవుడే స్వయంగా నీతో ఉన్నాడు. ఆయన నీ పక్షముగా ఉండగా నీకు విరోధి ఎవడు? ఆయన నీకు ముందుగా నడుస్తూ నీ త్రోవలు సరళము చేసేటటువంటి దేవుడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నువ్వెవరివైనా, నువ్వే పరిస్థితుల్లో ఉన్నా, ఈ నూతన సంవత్సరపు ప్రయాణం కొనసాగుతూ ఉంది. అనేక పరిస్థితులు నిన్ను భయపెడుతూ ఉండొచ్చు. నీకు ఎంతకీ కొలిక్కి రాని సమస్యలు, జవాబు రాలంటువంటి ప్రశ్నలు నిన్ను వేధిస్తూ ఉండొచ్చు. ఈ పరిస్థితుల నుండి నేను బయట పడగలనా అన్న ప్రశ్న నేను అనునిత్యం వేధిస్తూ ఉండొచ్చు. దేవుడి ఉదయకాలము నీతోనే మాట్లాడుతున్నాడు. నిన్ను విడిపించగల సమర్థుడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నీవు కన్నీరు విడిచుట ఆయన చూస్తున్నాడు. నీ దుఃఖ దినాలు సమాప్తమయ్యాయని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ధైర్యము తెచ్చుకో. నీ ప్రతి అనిశ్చితి కలిగిన పరిస్థితి దేవుడు మార్చి నిన్ను బలమైన, దృఢమైన విశ్వాసిగా మార్చబోతూ ఉన్నాడు. చాలాసార్లు అనేకమైన భయాల నేపథ్యంలో మనం దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. భయం ఉండటం తప్పు కాదు, కానీ భయంతోనే దేవుని పిలుపుని వదిలేసి దూరం అయిపోవడం అది తప్పు. ఈ వాక్యపు వెలుగులో, ఈ నూతన దిన ప్రయాణంలో ఒక మాట మనం ఆలోచన చేద్దామా? దేవుడు పిలుస్తున్న భయంతో ఆగిపోయిన ప్రాంతం, ఆగిపోయిన పరిస్థితి నీ ప్రయాణంలో ఏదైనా ఉన్నదేమో ఆలోచన చేయి. నాకు సాధ్యం కాదు, నా వల్ల కాదు అని నీవు అనుకున్న విషయం ఏదైనా ఉందా? ఆలోచన చేయి. దేవుడి ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు. నీ భయం నాకు తెలుసు, అయినా నేను నీతో కూడా ఉన్నాను. ఇది నమ్ము. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని నేను ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఈ వాక్యపు నేపథ్యాన్ని చూస్తే
యిర్మీయాతో మాట్లాడుతున్న సందర్భం. యిర్మీయా అనుభవం లేనటువంటి ఒక యువకుడు, ఆత్మవిశ్వాసం లేదు. యిర్మీయా అంటున్నాడు కదా, నేను బాలుడను, నేను మాట్లాడలేను అంటున్నాడు. దేవుడు అతని సామర్థ్యాన్ని చూడలేదు, అతని పిలుపుని చూశాడు. దేవుడు ఆ రోజు యిర్మీయాతో మాట్లాడిన మాటే ఈ దినము నీకు నాకు మన ప్రయాణంలో, జీవనంలో వర్తిస్తూ ఉంది. భయపడకు, నేను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఈ మాట నువ్వు నమ్మగలిగితే నీ ప్రతి భయము నుండి నీకు విడుదల కలిగించే వాగ్దానం ఇది. నువ్వు ఒంటరివి కాదు, ఆయన నీతో పాటు ఉన్నాడు అని నిన్ను ధైర్యపరిచే వాగ్దానం ఇది. నీకు భయం ఉండకూడదు అని దేవుడు యిర్మీయాతో అనలేదు. అన్నాడు, నువ్వు భయపడుతున్నా సరే నేను నీతో ఉన్నాను అని దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. నేను నీతో ఉంటాను, కానీ నీ పని నువ్వు జాగ్రత్తగా చూసుకో అని అంటం లేదు. నిన్ను విడిపించటానికి నీకు తోడుగా ఉన్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని పిలుపు ఉంటే దేవుని రక్షణ నీతో పాటు ఉంటుంది. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈ నూతన దినపు ప్రయాణంలో మనం కొన్ని తీర్మానాలు ఆత్మీయ విమర్శ చేసుకోగలమా? ఈ దినపు ప్రయాణం నేను భయంతో కాదు, నేను భరోసాతో కొనసాగిస్తాను. సర్వశక్తిమంతుడైన దేవుడు నాతో ఉన్నాడు. పరిస్థితులను చూసి కాదు, దేవుని వాగ్దానము నన్ను బలపరుస్తూ ఉంటుండగా నేను ముందుకు కొనసాగుతాను. ఈ గొప్ప స్థిరమైన విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ ధైర్యముతో ప్రార్థనాపూర్వకముగా ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు. ఈ ఉదయకాలము నాతో సూటిగా మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు. మా జీవిత ప్రయాణంలో సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, ప్రమాదాలు వచ్చినా నీవు మాతో ఉన్నావని, విడిపించగలిగిన సమర్థుడవన్న సత్యాన్ని మరిచిపోకుండా మమ్మలను బలపరిచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. నీవే మా రక్షణ, నీవే మాకు విడుదల. ఈ ధైర్యముతో మేము ముందుకు కొనసాగటానికి అనేక మందికి సాక్షులుగా మీకు మహిమకరముగా మమ్మల్ని నడిపించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.